రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. విభజన హామీలకై ఈరోజు ఇరు రాష్ట్రాల సీఎంలు కూడా హైదరాబాద్లో సాయంత్రం 6 గంటలకు కలవనున్నారు. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ ఉన్నారు. సార్, ఇప్పటికైనా కళ సాకారం అవుతుందా? విభజన హామీలు నెరవేరే ఏమన్నా జరిగేది ఏమన్నా ఉందా? కొంతవరకు ముందు అడుగు పడుతుందని అనుకుంటా ఉన్నానండి. ఎందుకంటే 2014-19లో కేసీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు పైకి ఎలా ఉన్నా సరే నిప్పు ఉప్పులాగానే గట్టిగా ఉండేది. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ ఈయన విభజన హామీలు అడుగుతారనో లేదా ఇంకోటనో కానీ, లేదంటే ఆ పార్టీ ఇంకో పార్టీని ఫినిష్ చేద్దామని కేసీఆర్ గారు ఏదైతే నోటుకు ఓటు సిస్టమ్ తీసుకొచ్చారో అది నిజమే ఉంటుంది, దాని గురించి అట్లేదు. కానీ దాని మీద ఆ పార్టీ ఉండకూడదన్న పార్టీని విలీనం చేసుకున్న నేపథ్యంలో చూసాం. ఇద్దరి మధ్యన విభజన హామీల విషయంలో సరైన సౌహార్ద వాతావరణంలో చర్చలు జరగలేదు. సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెళ్ళి ఉన్నత విద్యాశాఖ ఆ రోజు బాలసుబ్రహ్మణ్యం గారు కలిశారు కూడా సుప్రీంకోర్టు దగ్గర. ఒక కోర్టు ఉత్తర్వు తెచ్చుకుంది, 58% నిధులు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలని తెచ్చుకుంటే దాన్ని తెలంగాణ ప్రభుత్వం గౌరవించలేదు సరికదా. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఆదాని గారి నాయకత్వం ఉన్న కేంద్ర ప్రభుత్వం, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం కూడా ఆదాని గారి నాయకత్వంలో ఉంటుంది. వాళ్ళు ఏం చేశారు, దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించడం జరిగింది. ఆ రోజుల్లో తెలుగుదేశం అలాగే బీజేపీ కలిసి ఉన్నా సరే ఆ రోజున ఆదాని గారి ఆదేశాల మేరకు అనుకున్న మోడీ గారు ఎలాంటి వైఖరి వ్యవహరించారో చూశారు. చాలా దుర్మార్గమైన వైఖరి ఆంధ్రప్రదేశ్ మీద వ్యవహరించారు, తెలంగాణ మీద కూడా అదే వ్యవహరించారు ఆయన. World class infrastructure, technical clubs, world class hostels. KL deemed to be university. ఆ తర్వాత జరిగిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి అద్భుతమైన ఆత్మీయమైన అనుబంధం ఉందని అందరూ అనుకున్నారు, చూశారు. అలాయ్ బలాయి తీసుకురావటం, ఆ ఇంటికి రాగానే ఎంత ఆనందోత్సవాలతో సమావేశం జరిగిందో ఆనాటి ప్రగతి భవన్, నేటి ప్రజాభవన్లో ఆ రోజు చూశారు మనం. కానీ వాళ్ళిద్దరి మధ్యన ఉంది, ఇద్దరికి భయంకరమైన ఈగోస్ ఉన్నాయండి. చంద్రబాబు నాయుడు గారికి అంత ఈగో లేదు, ఒక స్టాల్వార్ట్ పొలిటీషియను, హెచ్చుతగ్గులు ఉంటాయి. కానీ ఇద్దరు ఎలా కలుస్తారనుకున్నాం, కలిశారు. ఇద్దరు అలాయబలే అనుకున్న వెంటనే ఆంధ్రప్రదేశ్కి ఇంకా 5 సంవత్సరాల హక్కున్న సచివాలయంతో సహా అనేక రకాల బిల్డింగ్, 100 బిల్డింగ్ రాసిచ్చారండి. ఎక్కాడ శ్రీనివాస లక్ష్మీనరసింహ ఒక ఆయన ఉన్నాయండి, మీకు తెలిసే ఉంటుంది, గవర్నర్ గారు చేశారు. ఇప్పుడు ఎక్కాడ శ్రీనివాస లక్ష్మీ ఈఎస్ఎల్ నరసింహన్ గారు. ఆ ఎక్కాడ గారు ఏం చేశారు, గంటలో ఆమోదించుకున్న శాసనసభ కూడా చూసిందో లేకుండా అది ఇచ్చేశారు. ఇవ్వడం తప్పు అన్న, తెలంగాణకి వెళ్ళాల్సిన అవసరం ఉంది, 5 సంవత్సరాల తర్వాత వెళ్ళేది, ముందు వెళ్ళటం జరిగింది. కానీ ఇష్యూ ఏం జరిగిందంటే అక్కడ కనీసం అక్కడ రావాల్సిన హక్కుల విషయంలో ఒక్క మాట మాట్లాడలేదు ఆ రోజు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత ఢిల్లీ వాళ్ళు, ఈ ఇద్దరి మధ్యన సమస్యలు పరిష్కారం కాకపోతే ఢిల్లీ వాళ్ళు పరిష్కరించాలి. వాళ్ళు ఈ తెలుగు వాళ్ళని తాంబోలు ఇచ్చాను తన్నుకు సావండి, వీళ్ళు కొట్టుకుని మా గుజరాతీ పాదుషాల దగ్గర కాళ్ళ దగ్గరికి రావాలనే దుర్మార్గమైన ఉద్దేశంతో అనుకుంటా బహుశా వాళ్ళు ఇది పెంచారు తప్ప నీటిపారుదల విషయాలు కూడా పరిష్కరించలేదు. ఈ నేపథ్యంలో ఈరోజు మళ్ళా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రావటం, తెలంగాణలో ఒక డైనమిక్గా ఉన్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం రావడం చూసాం, అది రెండు గమనించాం. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు అనేది ఎవరైనా తక్కువ అంచనా వేయటానికి వీల్లేదండి. ఎందుకంటే అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు, ఒక కేసీఆర్ గారు, ఒక చంద్రబాబు నాయుడు గారు ఎలాగో అలాంటి ఒక చాకచక్కి ఉన్న దీశాలు ఆయన. మీరు వెరీ స్టూడ్ పర్సనాలిటీ, కొంచెం మంచి ఆలోచన ఉంది, దూకుడు ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో అంత మహామహోన్ మధ్యన కొట్టుకురావడం అనేది చాలా చిన్న విషయం అనుకుంటా, చాలా కష్టసాధ్యమైన విషయం. ఆయన 3 ఎన్నికల్లో దాదాపు 2 ఎన్నికలు డిబైట్లు కోల్పోయి కూడా అంత గట్టిగా నిలబడి ఉన్నారంటే ఆయన ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ అండి. ఇవాళ ఈ గురు శిష్యులుగా నేను భావించిన ఆయన కూడా ఒప్పుకోనన్నారు. ఆయన నాయకుడు, ఆయన నాయకత్వం నేను పనిచేశారు. అందువల్ల ఇవాళ ఒక పాజిటివ్ ఆస్పెక్ట్లోనే తీసుకోవాలని చెప్పి భావిస్తున్నాను. దీని మీద కొన్ని సమస్యలు ఉన్నాయండి. అంటే ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందంటారు? ముఖ్యంగా వచ్చేది ఆంధ్రప్రదేశ్కి షెడ్యూల్ 9లో ఉన్న 91 సంస్థలు, షెడ్యూల్ 10లో ఉన్న 132 సంస్థలు, ఈ రెండు కలిపి దీంతోపాటు ఇంకో 12 సంస్థలు ఉన్నాయి. అందువలన ఇవన్నీ కూడా కలిపి దాదాపు 240 సంస్థలు ఏదైతే ఉన్నాయో, ఈ సంస్థలో ఉన్న ముఖ్యంగా షెడ్యూల్ 9లో ఉన్న ఆస్తులు 1,69,000 కోట్లని ఒకళ్ళు నిపుణులు, 1,43,000 కోట్ల రూపాయలని ఇంకొక మంది ఎకనామిక్స్ టైంతో సహా అనేక మంది చెప్పడం జరిగింది. దీంట్లో 58% ఆంధ్రప్రదేశ్కి సహసిద్ధంగా రావాలి, లేదంటే కేంద్రంలో ఉన్న అనేక సూచనల ప్రకారం రావాల్సి ఉంటుంది, ఇక్కడ వేసిన స్థానిక కమిటీలు కాకుండా. ఈ నేపథ్యంలో ఒక 5,000 కోట్లు అటు ఇటు తెలంగాణకి ఎక్కువ రావచ్చండి. బికాజ్ బీయింగ్ అక్కడ ఉన్నది కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్నాయి ఎక్కువ. 91% ఆస్తులు తెలంగాణలో ఉన్నాయి, 9% ఆస్తులు మాత్రం విభాజిత తీరసీమ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. కాబట్టి
అక్కడ ఎక్కువ ఇబ్బంది లేదు. అందుకని మేమనుకుంటున్నాం ముఖ్యమైన జరగాల్సింది ఉమ్మడి ఆస్తులు పంచుకోవాలి. ఉమ్మడి ఆస్తుల్లో ఒక 5,000 కోట్లు అంటే 1,40,000 కోట్లు 69,000 కోట్లు అయితే కనుక 5,000 కోట్లు ప్రతి అటు ఇటు వచ్చినా ఇబ్బంది పడకూడదు. ఒకే తెలుగు జాతి పెట్టడం. దీని మీద విద్వేషాలు రెచ్చగొట్టడానికి అటు తెలంగాణ రాష్ట్ర సమితి కానీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ చూస్తూనే అపోహలు ఉన్నాయి. నిజమైతే అవ్వచ్చు కూడా. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ కేసీఆర్ గారు మొదలుపెట్టారు వాళ్ళ బ్యాచ్ 7 మండలాల నుంచి తర్వాత మాట్లాడడం. ముందుగా ఈ విషయంలో పెద్ద మనసుతో ఆలోచించాలి 2 రాష్ట్రాల ప్రజలు. ఏమైందండి, ఒక 5,000 కోట్లు మన 2 రాష్ట్రాల బడ్జెట్లు ఆ రోజు ఉమ్మడి రాష్ట్ర బడ్జెట్లు ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు 60 కోట్లు ఉండేది, తర్వాత 100 కోట్లకు వచ్చింది. ఇవాళ 2 రాష్ట్రాల బడ్జెట్లు 5 లక్షల కోట్ల రూపాయలు దాటిపోతే 5,000 కోట్ల రూపాయల్లో అన్నదమ్ములుగా ఉండే తెలుగు ప్రజల బిడ్డలో తనుకోవాలండి. అందువల్ల అది పరిష్కారం సాధ్యం అవుతుంది. రెండో విషయం ఏంటంటే ఎలక్ట్రిసిటీ అండి. ఈ ఎలక్ట్రిసిటీ విషయంలో రేవంత్ రెడ్డి గారికి విషయం బాగా తెలుసు. 2014 నేను వారు మాట్లాడటం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ జరిగిన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి 54% కరెంట్ ఇవ్వాలని ఎక్కడ కూడా విభజన చట్టంలో లేదు. మిగిలిపోయిన CGSలు ఇవ్వాల్సిన పరిస్థితులు ఒక సూపర్ ఇంజనీర్ ఇచ్చిన దాన్ని బట్టి తప్పుదారి బట్టి కరెంట్ ఇచ్చారు. సరే, అది కూడా కాకుండా ఎక్స్ట్రా కొనివ్వటం వల్ల దాదాపు పెనాల్టీతో కలిపి పెనాల్టీ తీసేయాలి. 7,000 కోట్ల రూపాయలు తెలంగాణ నుంచి రావాల్సిందని సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా డబ్బులు ఇవ్వమని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. కోర్టు కూడా ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణ దానికి కౌంటర్గా మీరు సరైన సమయకి సప్లై చేయలేదు కాబట్టి మేము బయట రాష్ట్రాల దగ్గర కొన్నాం కాబట్టి మా కరెంట్ 17,000 కోట్లు అయిందని అన్నీ కలిపి వాళ్ళు ఇట్టింది. ఇదేం అక్కర్లేదండి. పాలకొల్లో పొర్రల శ్రీనివాసరావు గారు మాస్టర్ ఉండేవారు. ఆయనకి ఇచ్చేస్తే ఒక గంటలో సెటిల్ చేస్తారు. ఏమైనా చిల్లర దుకాణాలా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలండి ఒకళ్ళు చెప్పడానికి? కేంద్ర ప్రభుత్వం కూర్చోబెట్టి 10 నిమిషాలు చేయొచ్చు. అందుకని నేను 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులకి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవాళ తేలకపోవచ్చు రేపన ఇది మీరు గంటల్లో పరిష్కరించుకునే వ్యవహారం. 2 రాష్ట్రాల ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. దీని మీద భావోద్వేగాలు కాదు, మిగతా విషయాలు ఉన్నాయి. ఏది ముంపు మండలాలు దాని గురించి మాట్లాడుతుంది. ఇది పెద్ద ఇష్యూ కాదు. ₹2 అటు ఇటు 2 రాష్ట్ర ప్రజలకి ఈ భావోద్వేగాలు రెచ్చగొట్టుకోవడానికి ఇతర రాజకీయ పార్టీలు చూస్తాయి తప్ప దీని మీద దృష్టి పెట్టడానికి పెద్ద ఇబ్బంది కాదు. అది పరిష్కారం సాధ్యమే అని చెప్పి భావిస్తున్నాను. మూడో విషయం ఉద్యోగులు. 3,200 మంది ఉద్యోగుల విషయం ఎక్కువగా అనిపిస్తుంది, కానీ పెద్ద ఇష్యూ కాదు. చిన్న విషయాలు 122 ఉద్యోగులను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తీర్చుకోవడం అనేది ఇక్కడ ఏదో సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేయడం అనేది పెద్ద విషయం కాదు. దీని మీద ఆంధ్రప్రదేశ్ వరకు ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్ నేపథ్యంలో అక్కడి నుంచి వెళ్ళేవాళ్ళు తెలంగాణలో ఉంటే తెలంగాణలో ఉన్నవాళ్ళు పాపం తాడిపత్రిలో ఉద్యోగం చేస్తా మళ్ళీ విజయవాడలో రిపోర్ట్ చేస్తే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందువల్ల వాళ్ళు స్నేహపూర్వకంగా కనుక 2 రాష్ట్రాలు ఒప్పుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి దాన్ని ఆమోదిస్తే పెద్ద ఇబ్బంది ఉండదని నా అభిప్రాయం అండి. ఉద్యోగుల సమస్యలు కూడా పరిష్కారం అయిపోతాయి. కానీ ఆ రోజు బాధపడ్డ విద్యుత్ ఉద్యోగులు ఏదైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నారు. అదొకటి. ఇక మనం కూడా చేయాల్సింది ఈ 5 ఊళ్ళు అని చెప్పి కొంతమంది మొదలు పెట్టారండి ఇవాళ. ఇది చాలామంది ఏం చేస్తారంటే దిస్ మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. చాలామంది మాట్లాడుతూ అభూత కల్పనలు జోడిస్తా కేంద్రంలో ఉన్న ఆదాని గారి ప్రభుత్వం ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014లో 7 ముంపు మండలాలు కలిపేశారు ఆంధ్రప్రదేశ్కి అని ఒకళ్ళు, అది మా గొప్పదానని. ఇంకొకళ్ళు ఏమంటున్నారంటే దయచేసి వినాలి, చూసారా తెలంగాణ నుంచి లాగేసుకున్నారు 7 మండలాలని. ఈ అభూత కల్పనలు అవాస్తవాలతో ప్రజల మధ్యన ఉద్వేగాలు రెచ్చగొడతా ఉన్నారు. ఇది దయచేసి ప్రజలందరూ గమనించండి. 99.9% రాజకీయ నాయకులందరూ ఇదే పని చేస్తూ ఉన్నారు. నేను చెప్పేది వాస్తవం. ఇవాళ కేసీఆర్ గారు కానీ గవర్నీయులు కోదండరామ్ గారు కానీ గవర్నీయులు మిగతా అందరూ కూడా ఆ రోజు రాసి ఇచ్చింది ఏంటండి, 1956 విభజన ముందు ఏదైతే తెలంగాణ ఉందో అదే కావాలి, 1 ఇంచు కూడా మాకు ఎక్కువ అవసరం లేదని స్పష్టంగా రాసి జస్టిస్ శ్రీకృష్ణ కమిటీతో సహానే కేంద్ర కమిటీ ఇచ్చిన మాట వాస్తవం, ఇది సత్యం. కానీ ఇవాళ ఏమంటున్నారు, ఆ రోజు ఇవాళ ముంపు మండలాల్లో మొత్తం అన్ని గ్రామాలు ఆర్టికల్ 3 ప్రకారం 2014 ఏపీ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కలిపివేశారు. 1 ముంపు గ్రామం కూడా కాకుండా ఆల్రెడీ చట్టం కలిపేశారు. పోలవరం కట్టడానికి ఎలాంటి అభ్యంతరం లేకుండా ముంపు మండలాలు కలిపేసి పైగా డీమ్డ్ యాక్సెప్టెడ్ కూడా తెలంగాణ నుంచి కూడా రాసి చట్టంలో పెట్టి ఆమోదించింది పార్లమెంటు. మరి మిగతా గ్రామాలంటే అక్కడక్కడ కొండ ప్రాంతాల్లోనూ ఆ రోడ్ల ప్రాంతాల్లోనూ మిగిలిపోయిన కొద్ది గ్రామాలు మాత్రం ఇవాళ కేంద్రంలో ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆదాని గారి సూపర్ నేతృత్వంతో వచ్చిన గవర్నీయులు మోదీ గారు షా గారు ఉన్న ప్రభుత్వం ఆ రోజు ఆ గ్రామాలు కొద్ది గ్రామాలు మాత్రమే జీవో ద్వారా కలిపేయటం జరిగింది. దాంట్లో లోయర్ సీలర్ ఉన్నది.
ఇందులో కలిపి అంతే తప్ప 7 మండలాలు కలిపేసి 7 మండలాలు కూడా పూర్తిగా కాదు, కొన్ని పాక్షికంగానే. కానీ ఇవన్నీ కూడా విభజన చట్టంలో ముందే ఆమోదించబడ్డారు. కేవలం కొన్ని గ్రామాలు మాత్రమే అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ గురించి కలిపితే 7 మండలాలు సాధించుకున్నాను ఒకళ్ళు, మా మండలాలు దొబ్బేశారు ఇంకొకళ్ళు. ఈ విధంగా మాట్లాడి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. 99.9% మందికి ఈ విషయం తెలియకుండా చేస్తున్నారు. కనీసం మీ మీడియా ద్వారా ప్రజలకు తెలియాలని కోరుకుంటా ఉన్నాను. పైగా దాంట్లో ఏదైతే ఉన్నాయో 7 మండలాలు అత్యధికం ఒకనాటి ఆంధ్ర రాష్ట్రంలోనివే, చింతూరుతో సహా, సీలేరుతో సహా. ఆ రోజు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న అనేక మండలాలు, భద్రాచలం దేవాలయంతో సహా రెవెన్యూ డివిజన్ మొత్తం ఖమ్మం జిల్లాకి నీలం సంజీవ్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక ఈ రాష్ట్రం విభజన కాదనే ఉద్దేశంతో ఖమ్మం జిల్లాకి తాత్కాలికంగా కలపడం జరిగింది తప్ప అది ఖమ్మం జిల్లాలో భాగం కాదు. భద్రాచలం కూడా తానిషా టైంలో మా పాలకులతో సహా శ్రీకాకుళం కూడా తానిషా గారి టైంలో భాగమే. ఔరంగజేబు గారు వచ్చి చేసుకుని ఎప్పుడో 400 సంవత్సరాల నుంచి అతను తెలంగాణలో భాగం కాదు. భద్రాచలం దేవాలయానికి ఉన్న విరాళాలు ఇచ్చిన దాతలు పాలకుల దగ్గర నుంచి, సీతారాంపురం దగ్గర నుంచి, నెల్లూరు దగ్గర నుంచి 90% ఇవాళ తీరసీమాంధ్ర ప్రాంతం వాళ్ళే ఉన్నారు. అందువల్ల సరే ఏదేమైనా భద్రాచలం అక్కడ కలిపినారు. కానీ ఇంకా 4 మండలాలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన మండలాలు వాజేడు, వెంకటాపురం, దుమ్ముగూడెం, భద్రాచలం 4 మండలాలు ఇవాళకి తెలంగాణలో కలిసి ఉన్నమాట వాస్తవం. ఇష్యూ అక్కడ కనుక పోలవరం కనుక ప్రాజెక్టు పూర్తి కావాలంటే దాంట్లో రిహాబిలేషన్ రీసెటిల్మెంట్ భూమికి భూమి ఇవ్వాలంటే దుమ్ముగూడెం మండలంలో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏర్పరిచినప్పుడు అది ప్రతిపాదించారు. ఆ మండలాలు కనుక ఉంటే కనుక ఇవాళ ఈ రిహాబిలేషన్ రీసెటిల్మెంట్ చాలా ఈజీగా అయిపోతుంది. ఆ విషయం అనేసి ఒక 5 గ్రామాలు మాకు అడ్డంగా ఉన్న అది కావాలని చెప్పి వాళ్ళ తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న మంత్రివర్యులు గవర్నీయులు తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రతిపాదించడం జరిగింది. ఇంత కూడా ప్రతిపాదించారు. 5 గ్రామాల ఇష్యూ కాదండి. అది తీసుకున్న మిగతా మండలాల్లో ఆ పునరావాసం పాత తూర్పుగోదావరి జిల్లా మండలాలు, పాత తూర్పుగోదావరి జిల్లా కలపాలనే ఉద్దేశంతో 99% దీని మీద మాట్లాడలేదు. ఇవాళ పూర్వపు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన 7 మండలాలు తెలంగాణలో కలిపారు. మండల ప్రాంతాలు అంటే లింగగిరి, నడిగూడు, మున్నగాల మండలాలు నల్గొండ జిల్లాలో కలపడం జరిగింది. ఆ 3 మండలాలు దాదాపుగా అంటే దాదాపు మండల ప్రాంతాల్లో అత్యధికం తెలంగాణ మధ్యలో ఉన్నాయి కాబట్టి కలపడం తప్పు లేదు. తిరిగి ఆంధ్రప్రదేశ్ అడగటం మంచిది కాదు, నేను ఒప్పుకుంటున్నాను. కానీ ఏదైతే దుమ్ముగూడెం లాంటి మండలాలు ఉన్నాయో పోలవరంకి అత్యవసరం, అది కలపాలని మాట్లాడలేదు. ఒక్క రాజకీయ నాయకుడు మాట్లాడటం లేదు. ఎందుకని ఆంధ్రప్రదేశ్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఇవన్నీ కూడా ఒకటే మాట మాట్లాడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ హక్కుల విషయంలో మాట్లాడలేదు. అదే తెలంగాణ విషయంలో మొత్తం అక్కడంతా సమాజం ఏకమైంది. కానీ నేను తెలుగు జాతి ఐక్యత కోరే బిడ్డగా ఒకటే మాట్లాడుతున్నాను. 5,000 కోట్లు అటే ఇటైనా పర్వాలేదు, ఎటున్నా పర్వాలేదు, తెలుగు జాతి కలిసి కేంద్రం మీద పోరాడాల్సిన సమస్యలను డైవర్ట్ చేస్తూ ఉన్నారు. ఇవాళ మోస్ట్ ఇంపార్టెంట్ మిగులు జలాల విషయంలో, కృష్ణానది మిగులు జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి నమ్మక ద్రోహం కేంద్ర ప్రభుత్వంలోని ఆదాని గారి నేతృత్వంలో ఉన్నట్టు చెప్పబడుతున్న కేంద్ర ప్రభుత్వం నమ్మక ద్రోహం చేసింది. ఇవాళ మన 2 రాష్ట్రాలకు వ్యతిరేకంగా ట్రిబ్యునల్లో అఫిడవిట్ వేసిన చేతకాని రాజకీయ నాయకులు నిద్రపోతున్నారా? అది కూడా లెక్క చేయకుండా సుప్రీంకోర్టులో కూడా అఫిడవిట్ వేసింది. మన 2 రాష్ట్రాలకు వ్యతిరేకంగా వేసి ఈ మోదీ గారి, ఆదాని గారి ప్రభుత్వం అది న్యాయం చేయటం మానేసి పై రాష్ట్రాల వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి మహారాష్ట్రలో ఉన్నప్పుడు వాళ్ళకు అనుకూలంగా పెట్టి మన 2 తెలుగు రాష్ట్రాలను నట్టేట ఉంచింది. ఇవాళ బయలుదేరి మన తెలుగు రాష్ట్రాల మధ్యన పెట్టడానికి ఇవాళ ఉన్న రాష్ట్రాల్లో ట్రిబ్యునల్కి నివేదించి మీరు కొట్టుకోవడానికి కొత్త జీవో తెచ్చింది. దుర్మార్గమైంది. దీని మీద మాట్లాడకుండా ఒకరికొకరు తిట్టుకుంటాం, వాళ్ళ బూతులు తిట్టుకుంటాం, వీళ్ళు బూతులు తిట్టుకుని దీని మీద చర్చలు పెడతా ఉన్నారు. ఇది భావ్యం అని మనం చేస్తున్నాను. విశాఖ ఉక్కుకు సంబంధించి మీరు అనేక పోరాటాలు చేస్తున్నారు. ఉక్కు శాఖ మంత్రులుగా దక్షిణ భారతదేశానికి సంబంధించిన మంత్రులు 2 ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే మన రాష్ట్రానికి సంబంధించి బీజేపీ నాయకులు శ్రీనివాసవరం కూడా ఉన్నారు. అంటే విశాఖ ఉక్కుకు ఈసారి న్యాయం జరిగే అవకాశం ఉందంటారు? దయచేసి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని జరిగిన ఆ రోజు ఉద్యమం విశాఖ ఉక్కు తెలుగు జాతి హక్కుగా ఉద్యమం జరిగిందండి. కరీంనగర్ జిల్లాలో జగిత్యాల సాయిరెడ్డి అని ఆయన పోలీసు కాల్పులు చనిపోయాడు. దేనికి? విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని. గుప్తా గారు క్షతగాత్రులయ్యారు వరంగల్లో. దేనికి? వందలాది మంది ఇవాళ దానికోసం త్యాగం చేశారు. అనేక మంది చనిపోయారు. యువతల నరసాపురం నుంచి అవతల శ్రీకాకుళం వరకు విశాఖ ఉక్కు అనేది ఒక తెలుగు జాతి యొక్క ఆత్మ త్యాగానికి ప్రతీక. కానీ ఒక భావనలో ఈ మెషిన్లో చూస్తే అది కాదండి. అలాంటిది దాన్ని కాపాడుకోవడానికి అవసరం అనేది ఖచ్చితంగా అనేక ఉద్యమాలు ఉన్నాం. ఢిల్లీలో కూడా దురదృష్టం ఏంటంటే మొన్న మార్చి 8వ తారీఖున ఢిల్లీలోకి వందలాది మంది, మేము ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి అలాగే
విశాఖ ఉక్కు కార్మిక కర్మాగారం వాళ్ళందరూ వచ్చి ధర్నా చేస్తే జంతర్ మంతర్లో ఒక అక్షరముక్క రాలేదండి పత్రికలో. ఎక్కడ ఒక సెకండ్ కూడా చూపించలేదు. దురదృష్టం అండి. నేను అందుకని ఒకటి చెప్తా ఉన్నాను, ఇవాళ మీరు అన్నట్లు ఇవాళ మంచి రోజులు వచ్చినాయి కొంతవరకు అని భావిస్తున్నా. ఇవాళ అదృష్టం కొద్దీ గంగాపురం కృష్ణరెడ్డి గారు గనుల శాఖ మంత్రి అయ్యారు. ఇవాళ అక్కడ అదానీ గారికి ఫ్యాక్టరీలు లేవు, ఉక్కు ఫ్యాక్టరీలు గనులు ఇచ్చేస్తా ఉన్నారు అనేక మందికి. ఖచ్చితంగా ఒక 2 క్యాప్టివ్ మైన్స్ విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి ఇస్తే ఆ ఫ్యాక్టరీ చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది అని మేము అందరం చెప్తే ఆక్షన్లో వేసుకోండి అంటున్నాడు ఆయన. మనిషి కాళ్ళు ఎరగొట్టేసి పరిగెట్టు అంటే ఎట్టా పరిగెడతారని దానికి ఆక్షన్ వేసుకోవాలండి. అబ్బాయి ఎంత గొప్పగా చెప్తాను. అందుకని వారికి ఒకటే చెప్తున్నాను. అలాగే ఉక్కు శాఖ సహాయ మంత్రిగా ఉన్న గవర్నీలు శ్రీనివాస్ వర్మ గారు పాలకోలు ప్రాంతానికి చెందిన బగ్గేశ్వరం ప్రాంతానికి చెందిన అసలు వ్యక్తి, వారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి మీరు తెలుగు జాతి బిడ్డగా ఈ రుణం తీర్చుకుంటారా, లేకపోతే అదానీ గారి యొక్క కంపెనీ యొక్క రుణం తీర్చుకుంటారా అనేది మీరు నిర్ణయం తీసుకోండి. ఎందుకంటున్నానంటే తెలుగు జాతి ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మీరు కాపాడటానికి ప్రయత్నించాలి. ఆ స్టీల్ కర్మాగారం ఏదైతే ఉందో దానికి 14-15% వడ్డీ లేయించి అదానీ గారి ఇవాళ ఎంత తీసుకున్నారు దయచేసి బ్యాంకులు తీసుకుని 8.2% వడ్డీకి ఆయన తీసుకుంటా ఉన్నారు. 20,000 కోట్లు మీరు దానికి రైట్ ఆఫ్ చేయించాల్సిన బాధ్యత ఉంది. ఆ రైట్ ఆఫ్ చేయిస్తే దానికి ఖర్చు కూడా ఉండదండి. నేను చెప్తాను, దాంట్లో బ్లాస్ట్ ఫర్నేస్ అదానీ గారు ఫ్యాక్టరీ లాగే తీసేసుకున్నారు. మెడ మీద కత్తిపెట్టి డివిఎస్ రాజు గారి యొక్క గంగవరం పోర్ట్ ద క్యాప్టివ్ పోర్ట్ ఫర్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లోనే దానికి వచ్చే ఎగుమతులు దిగుమతులు దాంట్లోకి రైల్వే లైన్ వేస్తున్నారు జరుగుతుంది. అది నానా నరకయాత పెడుతున్నారండి. ఆ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని సర్వనాశనం చేయించడానికి అక్కడ ఉత్తర భారతీయ కంపెనీ అదానీ గారి కంపెనీ అక్కడ ఉత్తర భారతదేశం నుంచి అడవులు ధ్వంసం చేస్తూ ఒక స్పెషల్ రోడ్ వేయించుకుంటున్నారు, రాయ్పూర్ ఎక్స్ప్రెస్ వే. విచిత్రంగా ఈ మిగతా మన భూగర్భంలో గ్యాస్ని కూడా ఆ ఫ్యాక్టరీకి తీసుకెళ్ళడానికి ఉత్తరాది కంపెనీలకు తీసుకెళ్ళడానికి భయంకరమైన లైన్లు వేసుకుంటున్నారు దేశ ప్రజల డబ్బులతో. అందుకని ఒకటే చెప్తున్నాను దయచేసి శ్రీనివాస్ వర్మ గారికి, ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుండాలంటే, భావితరాలు బాగుండాలంటే విభజన హామీల్లో వచ్చే ఇన్సెంటివ్స్ రావాలి. దయచేసి మీ డ్యూ రెస్పెక్ట్స్ మీ కూడా మనం చేస్తాం. మీ ముఖ్యమైన మంత్రి శ్రీ కుమారస్వామి గారు ఒకటి ప్రకటించారు, తెలుగు బిడ్డ ప్రతి ఒక్కడూ వినాలి. ఆదిలాబాద్ జిల్లా నుంచి దక్షిణ భారతదేశంలో అందరూ కూడా వినాలి. ఒక్క ఉద్యోగం కేంద్ర ప్రభుత్వం గుజరాత్లో కనిపిస్తే మన దేశం కేంద్ర ప్రభుత్వం 3.2 కోట్ల రూపాయలు తీసుకెళ్ళి 3.2 కోట్ల రూపాయలు తీసుకెళ్ళి ఆ అమెరికా కంపెనీకి ఉచితంగానో సబ్సిడీ రూపాయన ఇవ్వాలంట. అంటే 10,000 ఉద్యోగాలు కల్పిస్తే ఈ దేశం 32,000 కోట్ల రూపాయలు ఆ కంపెనీకి ఇస్తుంది. గిఫ్ట్ సిటీలో పెడితే 0% ట్యాక్స్. నా రాష్ట్రానికి, నా తెలుగు రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి చేసే నమ్మక ద్రోహం మీద మీరు పోరాటండి. మా ప్రాంత ప్రజలకు న్యాయం చేసి చరిత్రను నిలుస్తారా, లేదా విశాఖ ఉక్కు కర్మాగారానికి ద్రోహం చేస్తూ ఇవాళ ఆంధ్రప్రదేశ్ విభజన హామీలకి రాయితీలకి అడ్డం పడి చరిత్రలో పర్మనెంట్గా ద్రోహులుగా మిగులుతారా మీరే నిర్ణయించుకోమని వినయపూర్వకంగా ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. చరిత్రలో గుర్తుంచుకోండి, మోదీ గారు గుజరాత్కి బుల్లెట్ రైలు వేశారు 150,000 కోట్లు. ఎవరు కావాలండి మీ భజన? ఎవరు కావాలి మీ భజన? గుజరాత్కి బుల్లెట్ రైలు వేసుకుంటే ముంబై నుంచి మాకేమైనా లాభమా? 80,000 కోట్లు పెద్దది పెట్టారు రోడ్డు, అక్కడ వేసుకున్న ఎక్స్ప్రెస్ ఎవరికి లాభం? అనంతపురం జిల్లా నుంచి అమరావతికి రోడ్డు ఆగిపోతే మేము ల్యాండ్ మా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి, మా దానికి మిగతా ఖర్చులు పెట్టుకోవాలి, కొన్ని ఖర్చులు రైల్వే లైన్ మీరు అక్కడ మాత్రం అలా చేసుకుంటారా? ఆ సుందర పిచ్చయ్య గారి దగ్గరికి వెళ్ళి గుజరాత్ దగ్గరికి 85,000 కోట్ల రూపాయలు సర్వీస్ ఇండస్ట్రీ గుజరాత్లో పెట్టించుకుంటాను మోడీ గారు సర్వం తీసుకెళ్తా ఉంటే మీకు మేము భజన చేయాలనా? ఈ ప్రాంత హక్కుల కోసం, యువతకు కోసం వ్యతిరేకంగా దయచేసి మీరు మై హంబుల్ రిక్వెస్ట్ అండి, గౌరవ మంత్రులకి ప్రయత్నించొద్దు. ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలతో మీరు నిలబెట్టమని చెప్పి కోరుతా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.